స్టార్టింగ్ స్టేజెస్లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందర ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో ఏఐలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడు నుంచి వాళ్ళు ఏఐ షోడ్ యువర్ కట్అవుట్ యూ డోంట్ నో దట్. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఉంది ఏఐ కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్ బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేసి సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పి That is it. And also one more reason is I think South లో after రజనీకాంత్ గారు అంత ఫిలసాఫికల్ గా సినిమాలు తీసేది ఈయన. You know, it's commercial and at the same time very philosophical and people find it little eccentric, but again eccentricity అనేది to penetrate into the masses కి చేస్తారు the way he says it. But if you observe his films, extreme అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది అండ్ ఉపయోగపడే పాయింట్స్ చెప్తా ఉంటారు. అంటే నేను అడిగే లాస్ట్ టైం కూడా, బట్ ఐ రియలీ వాంట్ టు నో సార్ వాట్ గోస్ ఆన్ మీ మైండ్లో ఏం జరుగుతూ ఉంటుంది ఒక సినిమా తీసేటప్పుడు, లేదా ఒక సినిమాని దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానము, వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నేను ఎప్పుడు ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్, మనం జీవితం స్టార్ట్ చేసేటం మన కోసం ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం, చేయాలా హిట్ అవ్వాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేంట్రా ఇంకేమారా ఆడియన్స్కి ఏమారా చెప్పాలి, ఇది దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను. ఒక ఫంక్షన్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను. నాకు ఇదన్నీ తెలీదు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ అని. అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది, నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు, అక్కడెక్కడో ఇలా చూస్తారు, ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు, ఏంటి అవుతా ఉంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో చెప్పాను, ఇప్పుడు ఆ గుర్తొస్తూ ఉంది. మనం ఫిలం చేసేది లెట్ మీ వెరీ ప్రాక్టికల్గా, మనం ఫిలం చేసి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఇదన్నీ ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, ఇదన్నీ ఆడియన్స్కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. ఇది కమర్షియల్ అయిపోయింది, అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫినిష్. బట్ ఇది అయిన తర్వాత ఎప్పుడో లవ్ చేస్తారు కదా. మదర్ ఆరా తన సన్నని లవ్ చేస్తుంది, తనలో అని ఇంకొక బిడ్డని అంత లవ్ చేయరు ఒక తల్లి. బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు, 15 years ఒక ఫిలిం చూసుకొని ఒక 20 years అయిన తర్వాత అది ఏంటో అర్థం కాదు, అది ఆ మ్యాజికే అర్థం కాదు. అది ఎందుకు అంత లవ్ చేస్తారు, ఎందుకు అంత ఇది చేస్తారు అని ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది. నౌ అవర్ డ్యూటీ ఈస్ టు డూ ఫిలిం ఫర్ దెమ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్, ఏమో చెప్పాలని. అది నాకు ఈ ఫిలంలో రప్పని కొట్టింది, కరెక్ట్గా ఇది కదా ఫిలిం చేయాలి అని. మీరు సబ్జెక్ట్ చెప్తే ಸರ್ ಹೇಗಿದ್ದೀರಾ ಸರ್? ಸರ್ ನಿಮಗೆ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ನಾನು. ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ, ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗಾಸ್. ನಿಮ್ಗೆ ಉಪೇಂದ್ರ ನೋಡಿ ನಾನು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡೆ. ಸರ್ ಒಂದು వచ్చి రాని కన్నడలో ఐ మేనేజ్డ్. సూపర్, ఇಷ್ಟು సాకల్వా మేనేజ్ ಮಾಡ್ತೀನಿ. మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, నేను వచ్చి కాబట్టి దొరికిపోతాం. ಸರ್ ಗೊತ್ತು ಸರ್, ಯಾಕಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಇಷ್ಟು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ. ಹಿಂಗ್ ಮಾತಾಡ್ಬೇಕು ಆಕ್ಚುಲಿ ಕನ್ನಡ. ನಾವು ತೆಲುಗು ಬರಲ್ಲ ಅನ್ಕೊಂಡ್ ಕೂತಿದ್ರೆ ನಾನು ಮಾತಾಡಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಐ ಆಲ್ವೇಸ್ ಟ್ರೈ, ಒಂದು ಸಾಲ್ ಮಿಸ್ಟೇಕ್ ಆದ್ರೂ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಆಕ್ಚುಲಿ. ಕನ್ನಡ తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం, ನೀವು కన్నడలో మాట్లాడి. సార్ మీరు మీ జీవితంలో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి థియేటర్ లో, మీకు గుర్తుందా? సార్ మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాం. మేము చూసిన ఫస్ట్ సినిమా, పోనీ మీరు అసలు సినిమా ఊహ తెలిసినప్పుడు చూసిన సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా అవ్వక్కర్లేదు, ఫస్ట్ కాదు కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే ఖైదీ. ఖైదీ సినిమా ఇస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సినిమా. అది సూపర్, అది ఇప్పటికి మర్చిపోలేను. 6 times చూసాను నేను ఖైదీ సినిమా. ఐ వాజ్ ఇన్ 2nd class or 3rd class. ఆ రోజుల్లో 6 times చూసాను. అది రోజు ఇంట్లో గోలేక. సార్ మీది ఫస్ట్ సినిమా మీరు చూసిన? సార్ది ఫస్ట్ ఫిలం నాగరహావు అని. ఇంకా చిన్న ఇదే, బట్ గ్లింప్సెస్ గుర్తుంది, వేగ్గా అలా గుర్తుంది, వేగ్గా గుర్తుంది. సార్ మీరు? జాకీ చాన్ సినిమా. సార్ మీరు? నేను చిన్నప్పుడు అది ఏ సినిమా చూసాను తెలీదు, చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద చూసి దేంటి వీళ్ళు ఫాస్ట్గా బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్ళి మార్చుకుని వచ్చేస్తున్నారు స్క్రీన్ మీదకి అనుకున్నాను నేను ఫస్ట్ టైం. స్క్రీన్ వెనకాల ఎవరో ఉండుంటారు, దే ఆర్ చేంజింగ్ అండ్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్ అగైన్ అనుకున్నా ఫస్ట్. చెప్పిన సినిమాలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ తర్వాత ఒకటి జరిగింది, అది నీకు జరిగింది? జరగలేదు.
బాగా చిన్న సార్. సినిమా చూస్తే తెలుస్తుంది, బాగా నోట్ చేసుకోండి. ఏదైతే డైలాగ్ అన్నాడో, ఏది క్లోజ్ అయ్యేది ఏదైనా అదా. ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే డైలాగ్ అన్నారో అది సినిమాలో ఉంటది, దాని తర్వాత ఒకటి జరుగుద్ది. అదే జరిగిందా, పక్కన ఎవరైనా ఉన్నారా కూడా కనుక్కోవాలి. నాకు జరిగిందా? అది మీకు తెలియాలి మరి. మీకు జరిగిందో, రోజు జరుగుద్దో సార్ ఇప్పుడు అది చూడండి సార్. సార్ వద్దు సార్, వద్దు. ఓకే, అది జరగాలని చెప్తారో అని తెలియదు నాకు. ఇదైతే జెన్యున్ గా వచ్చింది. ఈయన నన్ను తిడుతున్నారా? ఇది అది మంచి, నాకు సినిమా తెలియదు. 27th అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పాను. 27th అర్థం అవుతుంది. ఓకే, సెట్ లో వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ? అంటే ఇంకా నా వల్ల కాదురా అని బాబు గివ్ అప్ చేసిన రోజు ఏదైనా ఉందా? నేను యూజువల్ టెన్షన్ పార్టీ, సో రావడమే టెన్షన్, రావడం టెన్షన్ తో వస్తారు. సార్ ఇప్పుడు ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ది స్పాట్, ఇద్దరిలో ఎవరితో మీరు మోర్ కంఫర్టబుల్ వర్కింగ్ ఆన్ సెట్? కంఫర్ట్ బేసిక్ గా విత్ హూమ్ వెరీ మోర్ కంఫర్టబుల్? ఉపేంద్ర సార్ తోనా, రామ్ సార్ తోనా? ఫార్చునేట్లీ ఒక్కటే ఫార్చునేట్ గా నాకు యాక్టర్స్ నుంచి ప్రాబ్లం రాలేదు. నాకు వేరే అన్ని ఉంటాయి, అదర్ డిపార్ట్మెంట్స్, క్రౌడ్ అండ్ ఆల్ దట్, బోట్లు, అది కరెక్ట్ బోట్ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళమంటే అది అప్పుడు ఎయిర్ వచ్చి రైట్ కే తిరుగుతుంది. తెలివిగా భలే నెక్స్ట్ భలే అలా లైట్ గా అలా స్కిప్ కొట్టి బోట్ రాజమండ్రి బోట్ వైపు తీసుకెళ్లారు మీరు. ఓకే సార్, వన్ థింగ్ దట్ యు రియల్లీ లవ్ అబౌట్ యువర్ డైరెక్టర్? వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇఫ్ యూ సీ ఎంఎస్ఎంపీ కూడా ఊరికే ఇప్పుడు అందరూ కామెడీ అని చూస్తారు, కానీ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఒకటి పట్టుకుని చెప్తాడు. సో దాట్ ఐ థింక్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్. సో దీంట్లో ఈ సినిమా చూస్తే అదే అంటున్నా, ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్. సార్ మీకు? ఆనెస్టీ. ఎన్నిసారి నేనే డైరెక్టర్గా ఇదిగా చాలాసారి డిస్కషన్ చేస్తే ఇది కరెక్ట్ అని అంత కన్విన్స్ చేస్తారు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. అక్కడ ఇక్కడ మార్చారు, ఇదే కావాలి, ఇలాగే కావాలి, ఇంతే కావాలి అని, అంత పర్ఫెక్షనిస్ట్. సార్ అసలు మీరేమోంచి నేను టెన్షన్ పార్టీ అంటారు, సార్ ఏమోంచి మీరు పర్ఫెక్షనిస్ట్ అంటారు. అసలు మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పర్ఫెక్షనిస్ట్ గా టెన్షన్ ఉంటుంది. చూసావా, చాలా కాంట్రాస్ట్. రోజు నిజంగా సెట్టింగ్ పిలిచుంటే అసలు మన మొత్తం అన్ని చదివేసేవాడిని, అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పి. అది ఇన్సెప్షన్ అంటారు అనమాట. ఒకళ్ళు ఎవరు వరల్డ్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా అనిపించుండొచ్చు, కానీ నాకేంటంటే సినిమా వర్కౌట్ అవ్వాలి, ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి. దానికి మనకి ఆ సీన్ మీద కాకుండా చాలా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. సీన్ అంటే యాక్టర్స్ని పిలిచి షార్ట్ చెప్తే సరిపోదు కదా, అది అరేంజ్ చేసే ప్రాసెస్లో బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి హ్యాండిల్ చేయడానికి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వాలి. సార్ అక్కడికి వస్తుంది సార్, మీరు చెప్పండి మీకు వన్ ఈజీ థింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ అండ్ వన్ మోస్ట్, అంటే ఈజీ థింగ్ ఏముంటుందేమో ప్రొడక్షన్లో, మీకు ఒక ప్రొడ్యూసర్కి లేదా మీరు ప్రొడ్యూసర్ని రిప్రజెంట్ చేస్తూ మీరు మాట్లాడితే మీకు బాగా కష్టమైంది ఏంటి యాజ్ అ ప్రొడ్యూసర్? అంటే మనీ స్పెండ్ చేయడం కాకుండా వాట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్? అంటే ఏముంటుందండి, స్టార్ట్ టు ఫినిష్ ఒకటి అనుకుంటాం, ఓ బడ్జెట్, ఆ బడ్జెట్లో అయితే వెరీ వెరీ కంఫర్టబుల్, అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా సింపుల్ గా ఆయన వన్ వర్డ్ గా అయితే ఓకే, అవ్వకపోతే ఇబ్బంది, అంతే సింపుల్ గా. ఓకే సార్, మీకు సెట్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? వీళ్ళు ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? ఒక్క పర్సనే చెప్పాలి, చెప్పండి. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్? మా అందరికి మేమంతా ఉపేంద్ర గారిని తెచ్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి యాజ్ ఎ రెస్పెక్టబుల్ అండ్ ఆయనకున్న స్టేచర్ కానీ దీనికి కానీ మా అందరికి డెఫినెట్గా, నా ఒక్కడే కాదు, రామ్ గారికి కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఉపేంద్ర గారు అంటే బాగా ఇష్టం.